హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసా కవ్వించుకే. అలాగే నువ్వు వాళ్ళని సేఫ్గా ముంబై చేర్చే బాధ్యత నీదే. సో నువ్వు నాతో కాకుండా అంటుంటే అర్థమైంది బాయ్, కానీ ఎందుకు అన్నాడు ముఖేష్. ఇప్పుడే కదా ముఖేష్ మనం అనుకుంది, అది దాని మగుడికి మొత్తం చెప్పింది అని. మరి అలాంటప్పుడు హీరో గారు ఊరుకోరు కదా, ఏదో ఒక విధంగా మనకు అడ్డు వచ్చి మన పనులు జరగనివ్వడు కదా. అయినా కీడించి మేలించాలి అంటారు. సరేలే, నువ్వు వీళ్ళందరినీ తీసుకెళ్లి ముంబై చేర్చు, నేను హైదరాబాద్ వెళ్ళి వాడంతా చూస్తాను, శత్రువులను అంతం చేసి ఇక మనకు ఎవరు అడ్డు లేకుండా చేస్తా అంటూ బయలుదేరాడు బాయ్. ఏంటంకుల్ ఏం ఆలోచిస్తున్నారు? కట్లు విప్పారు కదా అని ఇక్కడ నుండి పారిపోయే వాళ్ళని చూస్తున్నారా? అలా ఎలా ఆలోచిస్తారు సార్? మీరు ఎందుకు తీసుకొచ్చారో వాళ్ళు తెలుసుకోవాలి అని ఉండగా అన్నాడు విక్రమ్. ఎస్ విక్రమ్, బట్ ఎక్కువగా టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు అని నీకు తెలుసు కదా విక్రమ్ అంటూ కోపంగా జేబులో ఉన్న రివాల్వర్ తీసి వరదరాజు కాలు మీద కాల్చాడు. అమ్మ అంటూ కాలు మీద బుల్లెట్ తగిలేసరికి నిలబడలేక కింద కోలబడ్డాడు వరదరాజు. అది చూసిన శశిభూషణ్ షాక్ అయ్యి సీరియస్గా మోక్ష వంక చూస్తూ, మోక్ష్ ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇతని కాల్చో? ఏం చేశాడని అని అడిగాడు. అయ్యో అంకుల్, మీకేం తెలియదా? సరే ఉండండి అంటూ వరదరాజు దగ్గరికి వచ్చి అతని పక్కనే కింద కూర్చుని, మిస్టర్ వరదరాజు, నేను ఎందుకు కాల్చానో మీకు కూడా అర్థం కాలేదా అన్నాడు. వరదరాజు ఏం మాట్లాడకుండా మోక్ష వంక చూస్తుంటే, ఆల్ రైట్ అని, నువ్వు ఆ అబ్బాయి మనిషివని నాకు తెలుసు. అలాగే ఇదిగో ఈ శశిభూషణ్ అంకుల్ దోస్తు అని, మొన్న టెండర్లో నేను తనకి అడ్డు వచ్చాను అని, నేను తన బిజినెస్లో ఇక ప్రతిదానికి కూడా అడ్డు తగులుతానని, నన్ను ఏదో ఒకటి చేయడానికి నా భార్య గురించి కూడా చెప్పాలని నేను పిలిచాడు. అలాగే మీరిద్దరూ అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తారని కూడా తెలుసు. అప్పుడే ఆ బాయ్ చెంచా నుండి ఫోన్ రావడం, నువ్వు వేరే లెవెల్లో నా సంగతి చూస్తాను, నా భార్య సంగతి చూస్తానంటూ ఫోజులు కొట్టడం, అప్పుడే మా శశిభూషణ్ అంకుల్ నీకు నా ఫోటో చూపించడం, నా ఫోటో చూసి నువ్వు ఆ బాయ్ గడికి ఫోన్ చేయడం, నా కంపెనీలన్నీ బ్లాస్ట్ చేయించవు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పమంటావా అన్నాడు వరదరాజు వంక చూస్తూ. మోక్ష్ ఇదంతా నీకు అంటూ ఇక మాట రాక ఆగాడు శశిభూషణ్. అంకుల్, ఈ మోక్ష సంగతి మీకు ఇంకా తెలియదు. మీరు 2 తప్పులు చేశారు. అందులో మొదటిది, నా భార్య గురించి తప్పుగా ఆలోచించారు. ఇక రెండోది, నేను ఎక్కడ మీకు బిజినెస్లో అడ్డుగా మారతానో అని అడ్డు తొలగించాలని చూశారు. దీనికి నాకు మీ మీద వచ్చిన కోపానికి మిమ్మల్ని కూడా షూట్ చేయగలను, కానీ ఎందుకాగాని తెలుసా? మీ వల్లే, కేవలం మీ వల్లే ఇదిగో ఈ వరదరాజు ఆ అబ్బాయి గురించి పూర్తి డీటెయిల్స్ తెలిసాయి. అందుకే మిమ్మల్ని వదిలేస్తున్నా, ఇక్కడ నుండి వెళ్ళండి. కానీ ఇంటికి కాదు, జైలుకి. ఎందుకంటారా? నా భార్య గురించి తప్పుగా ఆలోచించినందుకు మాత్రమే కాదు, బాయ్ చేసే అమ్మాయిల ఎక్స్పోర్ట్ బిజినెస్లో కూడా నీకు భాగం ఉన్నందుకు అని ఇన్స్పెక్టర్ అంటూ పిలిచాడు. అప్పటిదాకా బయట ఉన్న ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి శశిభూషణ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయాడు. ఇక నీ సంగతి, నీ బాస్ సంగతి చూడాలి మిస్టర్ వరదరాజు అంటూ విక్రమ్ అంటూ పిలిచాడు మోక్ష్. ఓకే సార్ అంటూ వరదరాజుని లోపలికి ఇడ్చుకువెళ్ళాడు విక్రమ్. అయ్యో, ఈయనకి ఫోన్ చేస్తే కలవడం లేదు, ఇప్పుడు ఎలా? ఏం చేయాలి అని ఆలోచించిన లాలిత్య ఒక నిర్ణయానికి వచ్చి చేతిలో ఉన్న సాక్షి ఫోన్ నుండి ముఖేష్కి ఫోన్ చేసింది. బాయ్ వెళ్ళాక ముఖేష్ తన బాస్ చెప్పినట్టు అమ్మాయిలందరినీ ముంబై తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నాడు. ఈలోగా తన ఫోన్ మోగేసరికి స్క్రీన్ మీద ఉన్న పేరు చూసి ఓ బేబీ అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి, హే బేబీ చెప్పు అన్నాడు. లాలిత్య గొంతు మార్చి సాక్షికలాగా మాట్లాడుతూ, హలో హాయ్, నేను అంటూ ఆగింది. నువ్వు చెప్పు బేబీ, వాట్ అన్నాడు ముఖేష్. ముఖేష్ నేను నిన్ను కలవాలి అనుకుంటున్నా అన్నది లాలిత్య. ముఖేష్ ఆ మాటలు విని, మా దారిలోకి వచ్చావు బేబీ, ఇక నిన్ను అడ్డం పెట్టుకుని ఒక్కొక్కరిని ఆడిస్తాడు బాయ్ అని మనసులో అనుకుని, ఓకే బేబీ అన్నాడు పైకి. మరైతే చెప్పు, ఎక్కడికి రావాలి? వరంగల్ బేబీ. ఏంటి, నువ్వు అక్కడ ఉన్నావా? యా బేబీ. మరి నేను ఇప్పటికిప్పుడు ఎలా రావాలి? ఓ బేబీ డోంట్ వరీ, ఫ్లైట్ ఎక్కితే నిమిషాలు ఎక్కడ ఉంటావు అన్నాడు. మరి ఓకే, నువ్వు ఇప్పుడు మీ ఇంటి నుండి బయలుదేరి సిటీ అవుట్కట్స్కి రా, అక్కడ నీకోసం ఫ్లైట్ రెడీగా ఉంటుంది, అది ఎక్కితే చాలు, నిమిషాల్లో నా ముందు ఉంటావు అన్నాడు ముఖేష్. ఓహ్ రియల్లీ, నీకు సొంత ఫ్లైట్ కూడా ఉందా అని అడిగింది లాలిత్య సాక్షిక గొంతుతో ఆశ్చర్యం నటిస్తూ. అన్నీ ఉన్నాయి, ఒక నువ్వు తప్ప. సో ఇక ఆలస్యం చేయకుండా వచ్చేయాలి, అంతే కదా? ఓకే అంటూ ఫోన్ కట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి పంజాబ్ డ్రెస్ వేసి చున్నీని తన మొహం ఎవరికీ కనపడకుండా కప్పి మోక్షకి వాయిస్ మెసేజ్ పెట్టి వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చింది లాలిత్య. లోపలికి తీసుకెళ్లిన వరదరాజుని విక్రమ్ చైర్కి కట్టేశాడు. ముందు
వీటి ద్వారా బాయ్కి డాడీకి మధ్య ఉన్నది ఏంటో తెలుసుకోవాలి అనుకుని తను కూడా లోపలికి వెళ్ళాడు మార్చ్. వరదరాజు దగ్గరకు వచ్చి, మిస్టర్ వరదరాజు, ఓ నువ్వు నాకన్నా పెద్దవాడివి కదా, అంకుల్ అని పిలుస్తాను అని. అంకుల్ అన్నట్టు మీ బాస్, అదే మీ బాయ్కి మా డాడీకి ఉన్న రిలేషన్ ఏంటి అని అడిగాడు మోర్ష్ వరదరాజుని. మోర్ష్ అడిగింది విని ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏంటి వీటికి విషయం తెలియదా, లేకపోతే తెలియనట్టు నటిస్తున్నాడా అని. ఏంటి అంకుల్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆలోచిస్తున్నారు అన్నాడు. వరదరాజు ఏం చెప్పకుండా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నాడు. అతను సమాధానం చెప్పకుండా నవ్వుతూ ఉంటే మోర్ష్ ఇరిటేట్ అవుతూ కోపంగా, విక్రమ్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 5 నిమిషాల్లో వీడు నిజం మొత్తం కక్కాలి అన్నాడు. ఓకే సార్ అంటూ వరదరాజు దగ్గరికి వచ్చి, మిస్టర్ వరదరాజు, సార్ వాళ్ళ డాడీకి బాయ్కి మధ్య ఏం జరిగింది మర్యాదగా అడిగినప్పుడు నిజం చెప్పండి అన్నాడు విక్రమ్. వరదరాజు సైలెంట్గా ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. ఓ విక్రమ్, నాకు ఇలా సైలెంట్గా ఉంటే నచ్చదు, అలాగే లేట్ అయినా నచ్చదు అంటూ తన జేబులో పెన్ తీసి, రే చెప్పరా అంటూ వరదరాజు అరచేతిలో గూర్చాడు గట్టిగా. దాంతో హా అంటూ అరిచాడు శశిభూషణ్ ఆ నొప్పికి. ఏరా చెప్పవా చెప్పవా హా అంటూ ఇంకా ఇంకా గుచ్చుతూనే ఉన్నాడు మోర్ష్. అయినా వరదరాజు నోరు ఇవ్వకపోవడంతో, రే ఆ కాలు మీద కూడా అంటూ రివాల్వర్ తీసి రెండో కాలు మీద కూడా కాల్చాడు. దాంతో వరదరాజుకి కళ్ళు బయర్లు కమ్మాయి. బుల్లెట్స్ 2 కాళ్ళలో దిగేసరికి. అసలే ఆల్రెడీ ఒక కాలు మీద కాల్చాడు, అది నొప్పి పెడుతుంటే పెన్తో అరచేతిలో రక్తం వచ్చేలా గుచ్చాడు. ఇప్పుడు మళ్ళీ రెండో కాలుపై కాల్చాడు. దాంతో ఇక ఓర్చుకోలేకపోయాడు అతడు. వరదరాజుకి మెల్లిగా కళ్ళు మొత్తలు పడుతుంటే, విక్రమ్ నిజం చెప్పే వరకు వాడి కళ్ళు మొత్తలు పడకూడదు అన్నాడు మోర్ష్. విక్రమ్ బకెట్తో వాటర్ తీసుకొచ్చి, లేరా అంటూ వరదరాజు మొహం మీద కొట్టాడు ఆ వాటర్. దాంతో ఒక్కసారిగా హా అంటూ కళ్ళు తెరిచాడు. రే మర్యాదగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదంటే ఇంకా దారుణంగా ఉంటుంది ఈ మోర్ష్ ట్రీట్మెంట్. ఇంకా నీ కాళ్ళల్లో ఉన్న బుల్లెట్స్ కూడా తీయలేదు, నువ్వు చెప్పే వరకు తీసేది లేదు, కాకపోతే ఇంకొన్ని బుల్లెట్స్ తోడుగా వస్తాయి వాటికి, అంతే అని మోర్ష్ అనగానే వరదరాజు గుండెల్లో రాయిపడ్డట్టయి అతని మనసులో భయం మొదలైంది. అది తన కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అది చూసి, నీ కళ్ళల్లో భయం, నీ ఒంట్లో వణుకు మొదలైంది అంటే నువ్వు ఇక నిజం చెప్తావని అనుకుంటున్నా. ఏంటి మరి, చెప్తావా లేకపోతే అంటూ చేతిలో రివాల్వర్ వైపు చూశాడు మోర్ష్. వద్దు వద్దు, చెప్తాను, నీ టార్చర్ భరించే కంటే నిజం చెప్పడమే మంచిది నాకు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు వరదరాజు. మీ నాన్నకు బాయ్కి మధ్య చాలా జరిగాయి. మీ నాన్న బాయ్కి శత్రువు. ఎలా అంటే, మీ నాన్న కూడా నీలాగే గొప్ప బిజినెస్ మ్యాన్. నువ్వు ఇప్పుడు పెట్టిన ఎంఎల్డి కంపెనీలు ఇదివరకే ఉన్నాయి, వాటి అధిపతి మీ నాన్న. ఎన్నో ఆస్తులు, స్థలాలు, ఇలా ఒకటేంటి లెక్కలేనన్ని ఎన్నో ఉన్నాయి. ఎన్నో రకాల బిజినెస్లు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. నెంబర్ 1 బిజినెస్ మ్యాన్గా అవార్డు కూడా అందుకున్నాడు. అప్పుడు బిజినెస్ పని మీద మీ నాన్న వరంగల్ వచ్చాడు ఒకసారి. అక్కడ కూడా మీ ఆస్తులు, స్థలాలు ఉన్నాయి. అక్కడ బాయ్దే రాజ్యం. బాయ్ తన కంటికి నచ్చిన వాటిని లాక్కునేవాడు దౌర్జన్యంగా, అది ఏదైనా సరే. అప్పుడే మీ ల్యాండ్ ఒకటి చూశాడు బాయ్. అది అతడికి నచ్చింది. దాన్ని ఎలా అయినా చేజిక్కించుకోవాలి అని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన మనుషులను అక్కడ ఆ స్థలంలో పెట్టాడు. అప్పుడే మీ నాన్న ఆ ల్యాండ్లో ఒక అనాథాశ్రమం కట్టించాలి అని అనుకుని దానికి సంబంధించిన ప్లాన్ గీయించడానికని వర్కర్స్తో వచ్చాడు. అప్పటికే బాయ్ మనుషులు అక్కడ పాగా వేసి ఉన్నారు. వాళ్ళని చూసి మీ నాన్న, ఎవరు మీరు, ఇది నా స్థలం, నా స్థలంలో ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు. దానికి ఆ రౌడీలు నవ్వుతూ, రే ఇది వీడిదంట అంటూ ఉంటే, ఎందుకురా నవ్వుతున్నారు, నా ల్యాండ్లోకి వచ్చి పేకాట ఆడిందే కాకుండా తాగిందే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, ఉండండి మీ సంగతి తెలుస్తాను అంటూ పోలీసులకు ఫోన్ చేశాడు మీ నాన్న. పోలీసులు వచ్చారు. కానీ వాళ్ళు బాయ్ మనుషులు అని అర్థమయ్యి, సారీ సార్, వీళ్ళు బాయ్ మనుషులు, సో మేమేమీ చేయలేము, ఐఎమ్ సారీ అని చేతులెత్తేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దాంతో బాయ్ మనుషులు నవ్వసాగారు. అది చూసి మీ నాన్న తట్టుకోలేకపోయాడు. తన తల్లిదండ్రుల పేరు మీద అనాథాశ్రమం కట్టించాలనుకుంటే ఇలా అడ్డంకి రావడం సహించలేకపోయాడు. ఆ బాయ్ ఎవరో తెలుసుకుని అతని సంగతి తేల్చాలి అనుకున్నాడు. వెంటనే అనుకున్నదే తడవుగా బాయ్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు మీ నాన్న. వరంగల్ వాడి హవా అని, వరంగల్ని ఏలేది అతనే అని, అంతేకాదు ఆ చుట్టుపక్కల కూడా అతని హవా ఉంది అని, అతను ఏం చెబితే అదే అని, అలాగే అమ్మాయిలను కూడా కిడ్నాప్ చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాడు అని, ఇలా మొత్తం బాయ్ గురించి తెలుసుకున్నాడు.
బాయ్ని ఢీకొట్టాలని అనుకున్నాడు. కానీ ఒక చీమ ఏనుగును ఢీకొట్టగలదా? అలాంటిది మీ నాన్న ఏకంగా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని చూశాడు. మరి మా బాయ్ చూస్తూ ఊరుకుంటాడా? మీ నాన్న తన బిజినెస్ బుర్ర మొత్తం వాడాడు బాయ్ అంతు చూడటానికి. తనకు తెలిసిన పై ఆఫీసర్స్, మినిస్టర్ ఇలా అన్ని రకరకాలుగా ప్రయత్నించాడు. కానీ ఫలితం శూన్యం. ఎవరూ కూడా బాయ్ని ఎదిరించే సాహసం చేయలేకపోయారు. కానీ బాయ్కి మీ నాన్న మీద కోపం పెరిగిపోయింది. మీ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడే మీ నాన్న బాయ్ ఒకరికొకరు ఎదురుపడ్డాడు. బాయ్ మీ నాన్నతో, మిస్టర్ మనోహర్, నువ్వు నాకు చాలా పెద్ద తలనొప్పిగా తయారయ్యావు. నాకు నచ్చిన స్థలం నేను లాక్కున్నప్పుడు ఆ ఒక్కటి వదిలేస్తే సరిపోయేది. కానీ నువ్వు చాలా ఎక్కువ చేశావు. ఇక నేను వదిలేదే లేదు మనోహర్ అన్నాడు. ఏం బెదిరిస్తున్నావా? అన్నాడు మీ నాన్న. ఈ బాయ్ బెదిరించడు మిస్టర్ మనోహర్. డైరెక్ట్గా శాల్తీని లేపేయడమే. కానీ నిన్ను చూస్తుంటే నీకు ఒక్క అవకాశం ఇవ్వాలి అనిపిస్తోంది. అది అంటూ చప్పట్లు కొట్టేసరికి సుమను లాక్కొచ్చారు బాయ్ మనుషులు. వారిని చూసిన మీ నాన్న సుమ అంటూ దగ్గరికి వెళ్తుంటే బాయ్ అడ్డుకుని, ఆగాగు మిస్టర్ మనోహర్, నీకు ఇచ్చే చివరి అవకాశం, ఇవ్వాలనుకున్న అవకాశం ఇదే. మర్యాదగా నువ్వు చేసిన దానికి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరాలి. అలాగే నా కాలి చెప్పుని నీ నోటితో శుభ్రం చేసి మోకాళ్ళ మీద కూర్చుని నన్ను శరణు వేడాలి. లేదంటే నీ భార్య శీలం, ప్రాణం మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఎవరూ కూడా ప్రాణాలతో మిగలరు. ఆల్రెడీ నా మనుషులు నీ ఇంటి దగ్గర ఉన్నారు అని అనేసరికి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న మీ నాన్న ధైర్యం చచ్చిపోయింది. వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని నా భార్యను, నా వాళ్ళను వదిలే బాయ్ అంటూ ఏడ్చాడు. దానికి బాయ్ నవ్వుతూ, నాకు తెలుసురా, నీ కుటుంబమే నీ బలహీనత అని. మనోహర్, అది నాకు యూస్ అవుతోంది. సరేగా, వదిలేస్తా. కానీ నేను చెప్పింది అంటూ మీ నాన్న వైపు చూశాడు. మీ నాన్న బాయ్ చెప్పింది చేశాడు. కానీ బాయ్ మీ అమ్మని గదిలోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత వదిలి, నీ భార్య అందమే అందం మిస్టర్ మనోహర్. అసలు ఈ రోజుని నీ భార్యని ఎప్పుడూ మర్చిపోలేను. ప్రాణాలైతే పోలేదులే, తను నాకిచ్చిన దానికి నీ భార్య ప్రాణాలు తీయలేదులే అంటూ నవ్వుతూ, ఇక నువ్వు వెళ్ళొచ్చు నీ భార్యను తీసుకుని. అన్నట్టు నీ ఆస్తులన్నీ నా పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఇప్పుడు నీ పేరు మీద కానీ నీ వాళ్ళ పేరు మీద కానీ చిల్లిగవ్వ కూడా లేదు. ఇక వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఇంకేం చేయలేవులే. ఎందుకంటే చచ్చిన శవం నువ్వు ఇప్పుడు. అందుకే నిన్ను ప్రాణాలతో వదిలిపెడుతున్నా. నీ భార్యను చూసుకోపో. ఇక నువ్వు జీవితంలో నా జోలికి రావాలి అన్నా, నా పేరు తలవాలి అన్నా నీ వెన్నులో వణుకు పుట్టాలి అంటూ అక్కడి నుండి వెళ్ళాడు. ఇక మీ నాన్న స్పృహలో లేని మీ అమ్మని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు. మీ నాన్నను చూసిన మీ బాబాయ్ వాళ్ళు ఎవరో కొంతమంది రౌడీలు వచ్చి ఇంట్లో అందరినీ కొట్టి ఇల్లంతా నాశనం చేశారని చెప్పారు. మీ నాన్న ఇక అంటి నుండి మీ వాళ్ళందరినీ తీసుకుని బయటకు నడిచాడు అని చెప్పి ముగించాడు వరదరాజు. అంతా విన్న మోక్ష పిడికిలి బిగుసుకున్నాయి కోపంతో. అంటే ఆ బాయ్కి భయపడి నన్ను అమెరికా పంపించారా నాన్న? నా అలనా పాలనలో అమ్మ జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోయి మనుషులలో పడాలి అని, అమ్మ మామూలు మనిషి అవ్వాలని అమ్మను కూడా నాతో పంపారా? అంటే ఇప్పుడు కూడా వాడు ఫోన్ చేసి బెదిరించాడు కాబట్టి నాన్న అలా మాట్లాడారు అనుకుని, బాయ్ ఇక నువ్వు క్లోజ్. నా తండ్రిని బాధపెట్టి నా తల్లిని జీవోత్సవం చేసిన నిన్ను వదలను అని వరదరాజు వంక చూస్తూ విక్రమ్ అని పిలిచాడు. అర్థమైంది సార్. అలాగే మన ఇంట్లో చేరిన బాయ్ మనుషులు కూడా క్లోజ్ అయ్యారు సార్ అని చెప్తున్న విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూశాడు వరదరాజు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.